జై శ్రీరామ హనుమాన్ భక్త బృందం వారు ఈరోజు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ముందుగా మీకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. సో ప్రసాదాలంటే మీరే గుర్తొస్తుంటారు. తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో అంత బాగా ప్రసాద వితరణ జరుపుతూ ఉంటారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తూనే ఉంటాము. పొంగలి, పులిహోర ఎక్కడ నాణ్యత తగ్గకుండా జీడిపప్పులు అన్ని బాగా వేసిస్తూ ఉంటారు. మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటాం. సో ఈ రోజు ప్రసాద వితరణలో ఏమేమి ఉన్నాయి? ముందుగా భక్తశాల భక్తులందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా యొక్క జై శ్రీరామ్ హనుమాన్ భక్త బృందం వారి యొక్క ఆధ్వర్యంలో మేము గత 8 సంవత్సరములుగా నెల్లూరులో వెలసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానమునందు ప్రసాద వినియోగం జరిపించాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 9వ సంవత్సరము మా యొక్క భక్త బృందం వారి ఆధ్వర్యంలో మేము ఉగాదికి ప్రసాద వితరణ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేము ఈ యొక్క ప్రసాదంలో ముఖ్యంగా ఉగాది పచ్చడి మేము భక్తులందరికీ వాళ్ళకి ఇస్తూ, తరువాత పులిహోర ప్రసాదము, తరువాత రవ కేసరి, బెల్లం పొంగలి, ఈ ప్రసాదాలని భక్తులకి మేము వితరణ చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం మేము ఒక 30 మంది కలిసి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం. మేము ఇదే విధంగా ఈ యొక్క దేవస్థానంలో ముక్కోటికి కూడా మేము ప్రసాద వినియోగం గత 10 సంవత్సరములుగా పూర్తి చేసినాము. పోయిన సంవత్సరం కూడా చాలా అద్భుతంగా మేము లడ్డు వితరణ కార్యక్రమం జరిపించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ యొక్క కార్యక్రమానికి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి దేవస్థాన చైర్మన్ గారికి, మరియు ఆలయ నిర్వహణ అధికారికి, మరియు ఏసీ గారికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున కమిటీ సభ్యులకు, అర్చకులకు కానివ్వండి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి అవకాశం దొరకడం మా యొక్క భక్త బృందం వారి అదృష్టంగా మేము భావిస్తున్నాము. భక్తులందరూ కూడా మా యొక్క ప్రసాదాన్ని స్వీకరించి అందరూ చాలా సంతోషంగా మీ భక్త బృందం తరపున చాలా చక్కగా పెడుతున్నారని కూడా మా కృతజ్ఞత తెలపడము, ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడము మా యొక్క భక్త బృందం అందరికి కూడా చాలా సంతోషంగా ఉందని మేము తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పొంగూరు నారాయణ గారు కూడా, మంత్రి పొంగూరు నారాయణ గారు కూడా వచ్చారు. వాళ్ళ దంపతులు కూడా ఇక్కడ వడ్డించినట్లు చూసాము. సో ఎలా అనిపించింది? వారు కూడా వచ్చి, వారి దంపతులు కూడా వచ్చి, నారాయణ గారి దంపతులు కూడా వచ్చి ఈ యొక్క ప్రసాదాన్ని వారి చేతుల మీద కూడా పెట్టారు. అది మాకు చాలా సంతోషంగా కలిగింది. బాగా అదేవిధంగా మన కొండ్రెడ్డి రంగారెడ్డి గారు వచ్చారు, ఆయన చేతుల మీదుగా కూడా ప్రసాద వితరణ చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది, తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. జై బోలో రంగనాథ్ మహారాజ్ కి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.